గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర రేపుతున్న అంశం లోటస్ ఫండ్లు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మతో సుదీర్ఘంగా సాగించిన ఏకాంత భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠత నెలకొన్న సమావేశంలో జరిగిన ఈ భేటీపై అధికార సమాచారం లేకపోయినా అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి లీకేజ్లో ప్రచారం అవుతున్న విషయం ఇటు తాడేపల్లిలోనూ అటు తెలంగాణ గల్లీల్లోనూ పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ సమావేశం వెనుక ఉన్న అసలు కారణం, అందులో చర్చించిన కీలకమైనపై ఒక ప్రత్యేక కథనం. మాజీ సీఎం జగన్ తన తల్లిని కలిసేందుకు లోటస్ ఫండ్కు రావడం అనేది చాలా అరుదు. సాధారణంగా పండుగలు లేదా అత్యవసర సందర్భాల్లో ఈ భేటీలు జరుగుతాయి. అయితే ఈసారి సమావేశం వెనుక 3 ప్రధాన అంశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాజనిత చర్చ మొత్తం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాబోయే ఎన్నికల వ్యూహం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ అంతర్గత వర్గాల కథనం ప్రకారం లోటస్ ఫండ్లో జరిగిన చర్చలో వైఎస్ కుటుంబానికి అంతర్గత విభేదాలు కీలకంగా మారాయి. జగన్ సోదరు వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ వ్యవహార శైలిపై, వారు ఇటీవల తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలపై విజయమ్మ ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అమ్మ నాపై ఎట్లాంటి ఒత్తిడి లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా పార్టీ కార్యకర్తలు, ప్రజలు నా వెంటే ఉన్నారు. చెల్లి షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం. నేను అన్నగా నా విధిని నిర్వహిస్తున్నాను అని కుటుంబ సభ్యులు ఒక వేదికపైకి రావడం వల్ల కలిగే అనుకూల ప్రయోజనాన్ని నేను ఎప్పుడూ కాదన్ను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. పార్టీ క్రమశిక్షణ ప్రజల్లోకి వెళ్లే సందేశం, దీనిపైనే నా దృష్టి అని జగన్ తల్లికి వివరించినట్లు ఒక ఊహాజనిత కథనం ప్రచారం అవుతుంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకత్వం, గ్రూపు రాజకీయాల వల్ల నేతల్లో వేరియాసం కనిపిస్తుందని విజయమ్మ దృష్టిని వచ్చిందని దీనిపై జగన్ స్పందించినట్లుగా సమాచారం. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, అసంతృప్తి నేతలను సంతృప్తిపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జగన్ ఆదేశించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు, ఇతర పార్టీ దూకుడుపై కూడా లోటస్ ఫండ్లో చర్చ జరిగినట్లు ప్రతిపక్షాలు ఏకమవుతున్న వేళ మనం ఇంకా ఏ వ్యూహాత్మకం ముందుకు వెళ్లాలి, నియోజకవర్గాల వారీగా బలహీనతలు ఏమిటి అనే అంశాలపై జగన్ తన తల్లితో అభిప్రాయాలు పంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సంక్షేమ పథకాల అమలు బటన్ నొక్కడం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను ఎన్నికల్లో ఏ విధంగా ఓటుగా మార్చుకోవాలనే అంశంపై లోతైన చర్చ జరిగింది. ఈ భేటీ తర్వాత పార్టీలో కొన్ని కీలక మార్పులు జరగవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో నయా టర్న్ చూస్తే లోటస్ ఫండ్లో భేటీ తర్వాత కొందరు అసంతృప్తి నేతలు కీలక పదవులు దక్కువచ్చని, పార్టీలో సమూల పక్షాన జరగవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని జగన్ పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తుంది. జగన్ త్వరలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయవచ్చని, ముఖ్యంగా తాను పాలించిన 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి హైలైట్ చేస్తే జగన్ సంక్షేమ యాత్ర అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.